ఎందుకంటే వాళ్ళు అరడజన్ మంది. మరి ఊళ్ళో వాళ్ళు ఎందుకు పిలవలేదు? అంత చేతకాని వాడువా? చేతకాని వాడిని. ఆ భయంకరమైన దృశ్యం గుర్తొస్తేనే నాకు నోట మాట రాలేదు. నా కాళ్ళు వణికాయి, నా కళ్ళు భయపడతాయి. ఎందుకంత భయం? ప్రాణ భయం అండి. అయినా అవతల వాళ్ళు ఎంత కిరాతకులో మీకేం తెలుసు. నేను ఎవరినన్నా పిలిచినా లేక సహాయం కోసం వచ్చినా ఆ రాత్రికి రాత్రి నన్ను చంపి నా శవాన్ని కాలువ గట్టు మీద పడేసేవాడు. నువ్వు చెబుతున్నది నీ ఊళ్ళో వాళ్ళ విషయం అన్న విషయం గుర్తుంచుకో. నా ఊళ్ళో వాళ్ళ గురించి. అందుకే ఇంత జరిగినా ఆ అభాగ్యురాలి తండ్రి కూడా నోరు మూసుకున్నాడు. ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిపి చిత్రహింస చేసిన వాళ్ళు, ఆ కిరాతకాన్ని కిమ్మనకుండా భరించిన అమ్మాయి, ఆమె తండ్రి అంతా ఈ భజన జరుగుతున్న గుళ్ళోనే ఇక్కడే ఉన్నారు. ఇక్కడ అయితే ఆ దుర్మార్గులు ఎవరో చెప్పు. అవును, నువ్వు చెప్పి తీరా. ఈ విషయం ఇక్కడే బద్దలు కావాలి. చెప్పమనండి. నేను చెప్పను. నేను ఇప్పటికే మీకు చాలా చెప్పాను. దయచేసి ఈ అపవిత్ర స్థలంలో మిమ్మల్ని రామ భజన చేయొద్దని వేడుకుంటున్నాను. అంత అధైర్యం మంచి లక్షణం కాదు. చీడపురుగుల్ని లాగి పారేసేప్పుడు చెట్టుకున్న ముందు గుచ్చుకోక తప్పవు. లేదండి, నాకు ధైర్యం చాలని లేదు. అలా అని నన్ను చేతగాని అని అనుకునేరు. కానీ చెప్పినా ఫలితం లేనప్పుడు చెప్పే ప్రయోజనం. కాసేపు చర్చించుకుంటాం, ఆ తర్వాత మనకెందుకు లేని చెప్పరిస్తాం. ఇది జరిగి అప్పుడే ఏడాది కావస్తుంది. నిజం చెప్పాలంటే నా దగ్గర రుజువేం లేదు. కానీ ఆ భయంకరమైన దృశ్యం గుర్తొస్తేనే గుండె చిక్కబట్టినట్టు అవుతుంది. అందుకే ఇక్కడ రామ భజన చేయొద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆ దుర్మార్గులకి శిక్ష పడకుండా చేస్తున్నాను. స్వామి, శిక్ష మాట దేవుడేమి. మేము మా వాళ్ళు క్షేమంగా ఉంటామని చెప్పండి. నేను ఈ ఊరి పటేల్ని. మా మొత్తం ఈ చుట్టుపక్కల భూమంతా కూడా మాదే. కానీ ఇక్కడున్న రైతులకు కౌలుకు ఇచ్చాం దున్నుకోమని. భూమంతా మా చేతుల్లోనే ఉందనుకోండి. ఈ చుట్టుపక్కల అడవుల మీద కూడా పెత్తనమంతా మాదే. ఈ చెట్టు చెమ్మల మీద లాభాలు వస్తాయని కాల్సమండి ఇక్కడ అడవుల్లో దొరికే వస్తువులు తెప్పించి బాగు చేయించి పట్టణానికి పంపుతాం. ఇక్కడున్న కూలి చేయడానికి మేము పని ఇవ్వకపోతే వారికి పనిచ్చేది ఎవరు? ఇందులో మాకు కొంచెం గిట్టుబాటు అవుతుందిలేండి. అయినా పూర్వకాలంలో ఉన్నట్టున్నారా ఎడి మనుషులు? అప్పుడైతే లాభాలే లాభాలు. అయినా మా మాట వెనుక తప్పదులేండి ఈ వెధవలకు. ఆయనండి పటేల్. ఇక ఆయన కార్ఖానా వైపు వెళ్దాము. నిజానికి దాన్ని గోదాం అంటేనే బాగుంటుంది. ఇక్కడ పగలు రాత్రి అనుకుంటా 24 గంటలు పని జరుగుతూనే ఉంటుంది. వస్తువుల్లోంచి చెత్తా చెదరం తీసి బాగు చేయడం, దాన్ని గోతాల్లోకి ఎత్తడం, ఇదే పని చేస్తుంటారు ఈ ఊరి కూలీలు. ఇంకా బాగుంలో వాళ్ళు చెట్టు నరకడం, కలపపోయడం, లారీలకి ఎత్తడం, ఇది వాళ్ళ పనులు. పంజేరాబై పంజేరా పటేలు కోసం పంజేరా పైసా కోసం పంజేరా నాటి కోసం పంజేరా దేశం కోసం పంజేరా అమ్మ చెప్పినో పంజేరా అయ్య అయ్యా, మరి పట్నం నుంచి చదువుకునే వస్తే వాళ్ళ సంగతి పోలీసులు చూసుకుంటారు. మనకు కావాల్సిందల్లా మన దగ్గర పనిచేసే కూలీలు సంతోషంగా ఉన్నారా లేదా అన్నదే మన ముఖ్యం. అయ్యా, ఆ సంగతి వెళ్ళి చెప్పాలా? చాలా సంతోషంగా ఉన్నారు. అంతేందుకు మీరే అడిగి తెలుసుకోండి. మిమ్మల్ని అయ్యా పిలుస్తారండి. చెప్పుకోవాలా? ఏది నేను అన్నట్టు మాకే కష్టాలు లేవు. మేము హాయిగా ఉన్నాం. ఎవరు ఇది? రాములు మల్లమ్మండయ్య మొన్ననే అత్తింటికి వచ్చింది. మన పనిలో పెట్టావా? చెప్తాం. దీన్ని ఏం చూస్తున్నారు? గుర్రాలు ఆడుతున్నారా? లాఠీ కోసం దేశం కోసం పంజేరా పటేలు కోసం పైసా కోసం. అయ్యా, అది ఆ పటేలు సంగతి. యజమానితో తలానికి పువ్వులు దక్కేది. మనుషులు కనుక మనని దాచుకోవాలి కనుక ఓ రవ్వంత గుడ్డముక్క
గణేంద్ర